ఓకేనా? మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 6th క్వశ్చన్. ఇన్ టూ సెంట్రిక్ సర్కిల్స్. సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ఉంటే దాన్ని సెంట్రిక్ సర్కిల్స్ అంటాం నాన్న. ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 24 సెంటీమీటర్స్ ఆఫ్ లార్జర్ సర్కిల్. నానా కార్డ్ ఆఫ్ బిగ్గర్ సర్కిల్ కి కార్డ్ లెంత్ అనేది ఏమి ఇచ్చాడంటే దాన్ని ఏమిగా తీసుకున్నాడు, 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు నాన్న. ఎంత ఇచ్చాడు? 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు నాన్న. becomes a tangent of the smaller circle. నానా స్మాలర్ సర్కిల్ కి ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది కదా, ఒక పాయింట్ దగ్గర టచ్ అయ్యి మనం గీసిన దాన్ని ఏమంటాం, మనం టాంజెంట్ అంటామని ఇంతకు ముందు క్వశ్చన్ లోనే చెప్పాం కదా. టాంజెంట్ అయింది ఆ స్మాలర్ సర్కిల్ కి. బిగ్గర్ సర్కిల్ కార్డ్ కాస్త ఏమైంది, స్మాలర్ సర్కిల్ కి టాంజెంట్ అయింది. నెక్స్ట్ who radius is 5 centimeters. స్మాలర్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 5 centimeters. స్మాలర్ సర్కిల్ రేడియస్ ఎంత? 5 centimeters. then the radius of the larger circle అన్నాడు. then the radius of the larger circle. నానా సెంట్రిక్ సర్కిల్ లో కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో రెండిటికి అనేది మిడ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది నాన్న. రెండిటికి మిడ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ఓ స్మాలర్ సర్కిల్ కి అయినా సెంటర్ మామూలుగా సెంటర్ పాయింట్ ఏమి ఓ. నెక్స్ట్ బిగ్గర్ సర్కిల్ కి అయినా సెంటర్ పాయింట్ ఏమి ఓ నుంచి ఇక్కడ మనం బి కి తీసుకుంటే మనము ఏమవుతుందని అదంటే మనకి బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. అంటే మనకి ఏం కనుక్కోమన్నాడు అంటే ఓబీ లెంత్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఓబీ లెంత్. ఈ క్వశ్చన్ కూడా చేయడానికి మనకి బిలో 5 seconds కూడా అవసరం లేదు నాన్న, అంత ఈజీగా ఉంటుంది నాన్న. వినండి నాన్న, ఇప్పుడు టోటల్ కార్డ్ లెంత్ ఎంత ఇచ్చినాడు అన్న? 24 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం కదా. పర్పెండిక్యులర్ గా తీసుకున్నప్పుడు మిడ్ పాయింట్ కదా మనం తీసుకోవడం, మిడ్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి టోటల్ 24 అయితే ఇక్కడ ఎంత ఉంటుంది అన్న? 12 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 12 ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుందా అన్న? మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుందా? ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ తీసుకెళ్తున్నా. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమేమి ఉన్నాయి మాత్రం తీసుకున్నా. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ 90 degrees ఉంది. ఇప్పుడు చూడన్నా ఇక్కడ బేస్ లో ఎంత ఉంది? టోటల్ టాంజెంట్ 24 అయితే పర్పెండిక్యులర్ గా తీసుకున్నాం కాబట్టి హాఫ్ మిడ్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా ఇక్కడ 12 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది 12 సెంటీమీటర్స్. అంటే బేస్ ఎంత వస్తుంది మనకి? 12 సెంటీమీటర్స్. నాన్న ఇక్కడ రేడియస్ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది నాన్న. మనకి మళ్ళీ కూడా మనకి ఏమొచ్చిందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. పైథాగరస్ ట్రిప్లెట్స్ ఐడియా ఉంటే చాలు నాన్న. 5, 12, 13 ఐడియా ఉంటే చాలు. 13 is ఆన్సర్. కానీ మనం ఒకవేళ ఐడియా లేకపోతే ఏం చేయాలి సార్ అంటే 5 స్క్వేర్ ఎంతనా? 25. 12 స్క్వేర్ ఎంతనా? 144. 25 ప్లస్ 144 ఎంత? 169. 169 ఏ దాని స్క్వేర్? 13 స్క్వేర్. అంటే హైపోటెనస్ ఎంత అవుతుంది మనకి? 13 అవుతుంది. అంటే బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుందన్నా మనకి? 13 సెంటీమీటర్స్ అవుతుంది. 13 ఎక్కడ ఉందన్నా? అంతే ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా వినండి, సెంట్రిక్ సర్కిల్ లో బిగ్గర్ సర్కిల్ యొక్క కార్డు స్మాలర్ సర్కిల్ కి ఏమైంది మనకి? టాంజెంట్ అయింది. స్మాలర్ సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చినాడు? 5 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. ఇప్పుడు టాంజెంట్ టోటల్ లెంత్ 24 సెంటీమీటర్స్ అయితే ఇప్పుడు కార్డ్ లెంత్ ఎందుకంటే బిగ్గర్ సర్కిల్ యొక్క కార్డ్ లెంత్ టోటల్ 24 సెంటీమీటర్స్ అయితే ఇక్కడ రేడియస్ పర్పెండిక్యులర్ గా మిడ్ పాయింట్ గీసాం కదా, మిడిల్ గా గీసుకున్నాం కాబట్టి ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. ఎందుకంటే టోటల్ లెంత్ 24 కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కనపడే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ కనపడే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకంటే పర్పెండిక్యులర్ గా ఉంది, 90 degrees ఉంటుంది. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని సైడ్ కి తీసుకెళ్తున్నా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ కి తీసుకెళ్తే మనకి ఇక్కడ రేడియస్ ఎంత ఉందన్నా? 5 ఉంది. ఇక్కడ బేస్ లెంత్ వచ్చింది 12 ఉంది. 5, 12, 13 పైథాగరస్ ట్రిప్లెట్స్. 5 స్క్వేర్ ఎంత? 25. 12 స్క్వేర్ ఎంత? 144. 25 ప్లస్ 144 ఎంత? 169. 169 ఏదా స్క్వేర్? 13. డైరెక్ట్ పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేది మీ మైండ్ లో ఉంటే నేను చూస్తారంటే చెప్పించిన 5 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 13 మిస్ అయింది. 13 is the bigger circle radius. 13 is the bigger circle radius. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. The area of the circle that can be inscribed in a square of sides 10 centimeters అన్నాడు. ఏం కనుక్కోమన్నాడు అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోమంటున్నాడు. ఆ సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అయింది అంటారా? ఏ షేప్ లో ఇన్స్క్రైబ్ అయింది? స్క్వేర్ లో ఇన్స్క్రైబ్డ్ అయింది. ఏ విధంగా ఉంటుంది అంటే చూపిస్తాను చూడండి అన్న. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ ప్రాపర్టీ ఏమి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్ లో ఇన్స్క్రైబ్డ్ అయింది సర్కిల్. ఇట్లా ఇన్స్క్రైబ్డ్ అయింది అన్న. ఇన్స్క్రైబ్డ్ అయిన సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోమంటున్నాడు. ఇన్స్క్రైబ్డ్ అయిన సర్కిల్ యొక్క ఏరియా కనుక్కోమంటున్నాడు. నన్ను విన్నా ఒక స్క్వేర్ సైడ్ ఎంత ఇచ్చినాడు? 10 సెంటీమీటర్స్. ఇది కూడా ఏముంటుంది? 10 ఉంటుంది. అన్న సర్కిల్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటాం?
ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటాం డయామీటర్ అంటాం. పైన సైడ్ 10 సెంటీమీటర్స్ అంటే మనకు సర్కిల్ యొక్క డయామీటర్ కూడా ఎంత అవుతుందన్నా 10 సెంటీమీటర్స్. మనకి ఆర్ వాల్యూ కావాలంటే d/2 నేనే కదా, ఎందుకంటే డయామీటర్ టోటల్ డయామీటర్ 10 సెంటీమీటర్స్ అంటే రేడియస్ ఎంత ఉంటుంది నాన్న 5 ఉంటుంది. ఇక్కడ 5 ఉంటుంది. కాబట్టి ఆర్ వాల్యూ కావాలంటే 10/2 చేస్తే రేడియస్ ఎంత అవుతుంది నాన్న 5 వస్తుంది. మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోమంటున్నాడు. ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమన్నా పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమి మనకి పై ఆర్ స్క్వేర్. ఇప్పుడు పై వాల్యూని ఆప్షన్ లో అలాగే పెట్టాడు వాడు, ఏం దాన్ని సింప్లిఫై చేసిలే కాబట్టి మనం కూడా అలాగే పెట్టుకుంటున్నాం. పై ఇంటూ ఆర్ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకి 5 వచ్చింది. 5 ఇంటూ 5 ఎందుకంటే ఆర్ స్క్వేర్ కదా, 5 చేస్తాడు 25 ఇంటూ పై 25 పై సెంటీమీటర్ స్క్వేర్. ఎక్కడ ఉంది ఆన్సర్ మనకి ఇక్కడ ఉంది. మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, ఒక సర్కిల్ ని ఇన్స్క్రైబ్ చేశాడు. స్క్వేర్ సైడ్ ఇచ్చినాడు అన్న 10 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. ఇప్పుడు సర్కిల్ ఇక్కడ పైన 10 సెంటీమీటర్స్ ఉంటే సర్కిల్ లో కూడా ఈ లైన్ గీస్తే మనం దీన్ని ఏమంటాం డయామీటర్ అంటాం. సర్కిల్ లో పైన 10 సెంటీమీటర్స్ అయితే డయామీటర్ కూడా ఎంత అవుతుంది అన్న 10 సెంటీమీటర్స్ అవుతుంది. డయామీటర్ 10 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఎంత హాఫ్ ఏనా. డయామీటర్ 10 సెంటీమీటర్స్ అయితే రేడియస్ హాఫ్ ఏనా. d/2 చేస్తే రేడియస్ ఎంత వచ్చింది 5. రేడియస్ అనేది మనకి 5 వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు సర్కిల్ ఏరియా కనుక్కోమంటాడు. ఏం కనుక్కోమంటున్నాడు, ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ కనుక్కోమంటున్నాడు. ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏమన్నా పై ఆర్ స్క్వేర్. పైని ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడే ఆప్షన్ లో పై వాల్యూ అలాగే పెట్టుకున్నాడు కాబట్టి పైన అలాగే పెట్టినా. ఆర్ స్క్వేర్ కాబట్టి ఆర్ వాల్యూ ఎంతనా 5 స్క్వేర్ ఎంత 25 ఇంటూ 5 సెంటీమీటర్ స్క్వేర్. ఇది కూడా అంతేనా, విత్ ఇన్ 10 సెకండ్స్ లోనే ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, if the height of a conical tent is 3 meters and the radius of its base is 4 meters, then the slant height of the tent అంటున్నాడు అన్న. ఈ క్వశ్చన్ కూడా చేయడానికి 5 సెకండ్స్ కూడా అవసరం లేదన్న. చూడండి, ఒక టెంట్ ఉందంట, కోనికల్ షేప్ లో ఉందంట టెంట్. ఒక గుడారం, ఒక టెంట్ ఏ షేప్ లో ఉందంటే మనకి కోనికల్ షేప్ లో ఉంది నాన్న. కోనికల్ షేప్ లో ఉంది నాన్న. ఈ షేప్ లో ఉంది టెంట్ అనేది. మనకి ఏమన్నాడంటే ద హైట్ ఆఫ్ ది కోనికల్ టెంట్ అంటున్నాడు. హైట్ ఆఫ్ ది కోనికల్ టెంట్ ఇది హైట్ నానా. తర్వాత వచ్చేసి అండ్ ద రేడియస్ ఆఫ్ ది ఇట్స్ బేస్ 4 మీటర్స్ అంటున్నాడు. తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి మనకి 3 మీటర్స్ అంటున్నాడు అన్న. 3 మీటర్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏం కనుక్కోమంటున్నాడు అంటే స్లాంట్ హైట్ కనుక్కోమంటున్నాడు. ఏమనుకున్నాడు మనకి స్లాంట్ హైట్ నాన్న. స్లాంట్ హైట్ అంటే ఇదేనా దీన్ని ఏమంటాం మేడం మనము ఎల్ అంటాం. స్లాంట్ హైట్ ఏమంటాం ఎల్ అంటాం. జస్ట్ నీకు పైథాగరస్ ట్రిప్లెట్స్, ఇది కూడా పైథాగరస్ ట్రిప్లెట్స్ కదా. పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేది ఒక్కటి నేర్చుకుంటే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా, కాంపిటేటివ్ ఆర్డిట్ రాసినా, పాలిటెక్నిక్ రాసినా, ఏపీఆర్ చేసి రాసినా మినిమం 6 or 7 క్వశ్చన్స్ చేసినాను. 5 to minimum 5, maximum 6 or 7 క్వశ్చన్స్ చేసినాను. ఎందుకంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేది ఏ చాప్టర్ లో తీసుకున్నా అంత ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ నీకు పైథాగరస్ థీరం అప్లై చేయాలా, దీనికి పైథాగరస్ థీరం అప్లై చేయాలా, ఏమంత అవసరం లేదు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది కదా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది కదా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ తీసుకెళ్తున్నా. ఇది ఎంత ఉంది అన్న 3, ఇది ఎంత ఉంది 4 ఉంది. 3 స్క్వేర్ ఎంత అన్న 9, 4 స్క్వేర్ ఎంత 16, 9 + 16 ఎంత అన్న 25 ఏదైనా స్క్వేర్ 5 స్క్వేర్ కాబట్టి స్లాంట్ హైట్ ఎంత అన్న 5 మీటర్స్. స్లాంట్ హైట్ ఎంత 5 మీటర్స్. సార్ మాకు అలాగ ఐడియా లేదు, ఏ విధంగా చేయాలంటే నీకు కొనికల్ స్లాంట్ హైట్ అన్నప్పుడు ఎల్ వాల్యూ ఐడియా ఉండాలి అన్న. ఎల్ వాల్యూ వచ్చేసి √h² + r² అన్న. √h² + r². నీకు ఎల్ వాల్యూ కావాలి కాబట్టి √h² ఎంత ఉంది అన్న 3 ఉంది. 3 స్క్వేర్ ప్లస్ r² ఎంత ఉంది అన్న 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత అన్న 9. 4 స్క్వేర్ అంటే ఎంత అన్న 16. √9 + 16 ఎంత అన్న √25. ఏదాని స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఎల్ వాల్యూ ఎంత వస్తుంది అన్న 5 మీటర్స్. కాబట్టి మళ్ళీ చెప్తున్నా నేను, కోనికల్ హైట్ అన్నాడు. కోనికల్ టెంట్ అనేది కోనికల్ హైట్ 3 మీటర్స్ అన్నాడు. తర్వాత రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అన్నాడు. స్లాంట్ హైట్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది నీకు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉందంటే హైపోటెనస్ ఎంత ఉందన్న 5 అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లేదు నాకు అది ఐడియా రాలేదంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని సైడ్ తీసుకెళ్ళు. ఇక్కడ 3 అనేది స్క్వేర్ చేస్తే ఎంత అన్న 9,
4 అనేది స్క్వేర్ చేస్తే ఎంత 16, 9 ప్లస్ 16 ఎంత 25, 25 ఏదైనా స్క్వేర్ 5 స్క్వేర్. ఓకే, అది కూడా నీకు ఐడియా రాలేదంటే మనకి స్టాండర్డ్ ఫార్ములా ఏమైనా L ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. h వాల్యూ ఎంత ఉంది 3 స్క్వేర్, r వాల్యూ ఎంత ఉంది 4 స్క్వేర్. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంతనా 9 ప్లస్ 16 రూట్ లో ఉన్నాయి కాబట్టి 9 ప్లస్ 16 ఎంత అవుతుంది రూట్ 25. రూట్ 25 ఏదైనా స్క్వేర్ 5 స్క్వేర్ అంటే L వాల్యూ ఎంత, L వాల్యూ ఈక్వల్ టు 5 మీటర్స్. L వాల్యూ ఎంత వస్తుందన్నా 5 మీటర్స్. నీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేది ఐడియా ఉంటే డైరెక్ట్ 5 మీటర్స్ అని క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఏమి ఇచ్చాడంటే ద x యాక్సిస్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఏ వాల్యూస్ ఇచ్చాడు అన్న 2, -3, b వాల్యూ 5, 6 ఇన్ ద రేషియో ఆఫ్ అని అడుగుతున్నాడు అన్న. నాన్న మనం కార్టీసియన్ ప్లేన్ తీసుకుంటే దిస్ ఈస్ x యాక్సిస్, దిస్ ఈస్ y యాక్సిస్. ఆ x యాక్సిస్ ని ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటున్నాడు. x యాక్సిస్ ని ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే ఏ వాల్యూ వచ్చేసి 2, -3, b వాల్యూ వచ్చేసి 5, 6. మనకి ఏ రేషియోలో, ఇది k అంటాడు, ఇది 1 అంటాడు, ఏ రేషియోలో k:1 లో డివైడ్ చేస్తుంది అంటాడు. ఈ ప్రాసెస్ మొత్తం చేయాలంటే మనకు లెంతీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ అవసరమే లేదు. x యాక్సిస్ అడిగినప్పుడు షార్ట్ కట్ చెప్తున్నా వినండి. మనం ఫస్ట్ పాయింట్స్ తీసుకోవాలి. a(2, -3), b(5, 6) నానా ఇదేమవుతుంది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. x1 y1 వాల్యూ, x2 y2 వాల్యూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చూడనా, వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ కట్ చెప్తున్నా. మనం డైరెక్ట్ x యాక్సిస్ ఇచ్చినాడు అనుకోండి, -y1/y2:1, -y1/y2:1. మైనస్ y వాల్యూ ఎంత ఉందన్న -3 ఉంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉంది. y1 వాల్యూ -3 బై y2 వాల్యూ ఎంత ఉందన్న 6 ఉంది. ఈక్వల్ *1:1. మైనస్ ఆఫ్ -3 ఏమవుతుందన్న +3 బై 6:1. 3 1 జా 3 2 జా. మనకి ఫైనల్ గా ఏమొచ్చింది 1/2:1 వచ్చింది. కాబట్టి ఈ 2 ఆ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుందన్న 1:2 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న, ఈ x యాక్సిస్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఒక x యాక్సిస్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నప్పుడు x యాక్సిస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ -y1/y2:1. మైనస్ అలాగే ఉంది. y1 వాల్యూ ఎంత ఉంది అన్న -3 ఏమవుతుంది +3 అవుతుంది. y2 వాల్యూ ఏముంది 6 ఉంది. 3/6:1. 3 1 జా 3 2 జా 1/2:1 ఉంది. 1/2:1. 2 ఇక్కడ ఈ సైడ్ వెళ్ళింది అనుకో 1:2 రేషియో అన్న. 1:2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అన్న. 2:1 కూడా ఇచ్చినాడు కన్ఫ్యూజన్ కావాలని చెప్పే ఉద్దేశంతో. కాబట్టి x యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అంటే డైరెక్ట్ షార్ట్ కట్ -y1/y2. ఒకవేళ y యాక్సిస్ కూడా ఇస్తుంటాడు అన్న. ఈ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్. y యాక్సిస్ అడిగాడు అనుకో డైరెక్ట్ షార్ట్ కట్, అది కూడా -x1/x2:1 డైరెక్ట్ షార్ట్ కట్. y యాక్సిస్ ఇస్తే -x1/x2:1, x యాక్సిస్ ఇస్తే -y1/y2:1 డైరెక్ట్ షార్ట్ కట్. జస్ట్ ఈ క్వశ్చన్ చేయడానికి మనకు 5 సెకండ్స్ కూడా అవసరం లేదన్న, ఈ షార్ట్ కట్ మన మైండ్ లో ఉంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4 vertices of a parallelogram are -3, -1, a, b, 3, 3 and 4, 3 taken in order the ratio of a and b is అన్నాడు అన్న. ఒక parallelogram ఇచ్చాడు, ఒక parallelogram ఇచ్చాడు. parallelogram vertices ఇచ్చాడు అన్న. ఫస్ట్ వన్ ఏముంది -3, -1. సెకండ్ వన్ ఏముంది a, b. థర్డ్ వన్ ఏముంది vertices 3, 3 ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి 4, 3 ఉంది. మనకి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4 vertices వస్తాయి. దీనికి a, b వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తామంటే మనము మామూలుగా డిస్టెన్స్ ఫార్ములా వాడతాం కదా, √(x2 - x1) స్క్వేర్ +y2 - y1 స్క్వేర్. అవన్నీ మనకేం అవసరం లేదు. డైరెక్ట్ షార్ట్ కట్ అంటే జస్ట్ 5 సెకండ్స్ లోనే ఆన్సర్ వచ్చే విధంగా ఎలా చేయాలో చెప్తుంటున్నా. ఇప్పుడు డయాగోనల్ ఇట్లా ఆపోజిట్ వర్టిసెస్ కే కదా మనం తీసుకునేది. డయాగోనల్ ఏదైతే ఉంటుందో ఆపోజిట్ వర్టిసెస్ ఉంటాయో ఆపోజిట్ వర్టిసెస్ ని యాడ్ చేయండి.
దీని రిమైనింగ్ దాన్ని సబ్ట్రాక్షన్ చేయండి, ఆపోజిట్ వర్టిసెస్ ని యాడ్ చేయండి, రిమైనింగ్ దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది, లేదంటే ఈ రెండింటిని యాడ్ చేసి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది. బట్ ఈ వాల్యూస్ అది కనుక్కోవాల్సింది నాన్న. కాబట్టి ఆపోజిట్ వర్టిసెస్ ఉండే దాన్ని యాడ్ చేయాలి, రిమైనింగ్ దాన్ని మైనస్ చేస్తే ఫోర్త్ వర్టిసెస్ వస్తాయి. బాగా వినండి అన్న. ఇక్కడ ఏముంది, -3 ఉంది, -3. ఇక్కడ దీన్ని ఏం యాడ్ చేయాలా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ మాత్రమే యాడ్ చేయాలా. -3కి ఏం యాడ్ చేయాలా, 3 యాడ్ చేయాలా. -3కి 3 యాడ్ చేస్తే ఎంతనా 0. జీరోలో నుంచి దేని సబ్ట్రాక్షన్ చేయాలా, 4 ని. ఓన్లీ ఈ వర్టిసెస్ లో ఫస్ట్ పాయింట్స్ మాత్రమే తీసుకుంటున్నాను చూడనా, అన్ని ఫస్ట్ పాయింట్స్. -3కి +3 యాడ్ చేసిన ఆపోజిట్ వర్టిసెస్ ని యాడ్ చేయాలా, అనదర్ వర్టిసెస్ ని సబ్ట్రాక్షన్ చేయాలా. -3 +3కి యాడ్ చేస్తే ఎంత వస్తుందన్నా 0. అనదర్ వర్టిసెస్ ఏముంది, 4 ఉంది. 0లో నుంచి -4 పోతే ఎంత -4. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, -4. నెక్స్ట్ -1కి ఏం యాడ్ చేయాలా, +3 యాడ్ చేయాలా. -1కి ఏం యాడ్ చేయాలా, +3. -1కి ఏం యాడ్ చేయాలా, +3. -1 +3 ఎంత వస్తుంది 2 వస్తుంది. 2లో నుంచి 2 ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత దేని సబ్ట్రాక్షన్ చేయాలా, 3 సబ్ట్రాక్షన్ చేయాలా. 3 సబ్ట్రాక్షన్ చేస్తున్నా. 2లో నుంచి -3 పోతే ఎంత -1. బి వాల్యూ ఎంత, -1. మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న. ఆపోజిట్ వర్టిసెస్ ని యాడ్ చేయాలి, అనదర్ వర్టిసెస్ ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ పాయింట్స్ ఓన్లీ ఫస్ట్ పాయింట్స్ మాత్రమే తీసుకోవాలా, సెకండ్ పాయింట్స్ మాత్రమే సెకండ్ నెంబర్స్ తీసుకోవాలా, ఫస్ట్ నెంబర్స్ తీసుకోవాలా. -3 +3 0. దాంట్లో నుంచి ఏం సబ్ట్రాక్షన్ చేయాలా, 4 సబ్ట్రాక్షన్ చేయాలా. 0 -4 ఎంత వస్తుంది 4. ఏ వాల్యూ, -4. నెక్స్ట్ బి వాల్యూ కావాలంటే సెకండ్ ఈ వర్టిసెస్ లో సెకండ్ నెంబర్ చూడండి అన్న. -1కి ఏం యాడ్ చేయాలా, +3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2 వస్తుంది. 2లో నుంచి దేని సబ్ట్రాక్షన్ చేయాలా, -3 సబ్ట్రాక్షన్ చేయాలా. 2లో నుంచి -3 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది -1 వస్తుంది. అంటే బి వాల్యూ ఎంత, -1. వాడు వర్టిసెస్ అడగలేదు, నీకు రేషియో అడిగినాడు, A, B రేషియో అడిగినాడు, ఏ వాల్యూ ఎంత వచ్చింది -4. బి వాల్యూ ఎంత వచ్చింది -1. -1 కి ఆన్సర్ అయితే A:B ఏ రేషియోలో ఉంటుంది 4:1. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. If the centroid of the triangle formed by the points 3, -5, -7, 4, 10, -k is at the point k -1, then the value of k అన్నన్నా. ఒక ట్రయాంగిల్ లో సెంట్రాయిడ్ ట్రయాంగిల్ ఇది అనుకుంటే, ట్రయాంగిల్ లో మనకి సెంట్రాయిడ్ పాయింట్ ఏమి ఇచ్చాడన్నా మనకి k, -1 ఇచ్చాడు సెంట్రాయిడ్ పాయింట్. తర్వాత వర్టిసెస్ ఏమి ఇచ్చాడంటే మనకి 3, -5, -7, 4. అనదర్ వర్టిసెస్ వచ్చేసి 10, -k ఇచ్చాడు అన్న. ఇది ఇచ్చి మనకి ఏం కనుక్కోమంటున్నాడు అంటే k వాల్యూ కనుక్కోమంటున్నాడు. k వాల్యూ నాన్న ఈ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఇది మన నోట్స్ లోనే వచ్చింది, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. దాన్ని చూడండి. ఈ టైప్ వచ్చేసి ఏమడుగుతున్నాడు అంటే, ఈ 2 వర్టిసెస్ ఇచ్చి సెంట్రాయిడ్ ఇచ్చి థర్డ్ వర్టిసెస్ అడుగుతాడు. ఈసారి ఏమడిగినాడంటే 3 వర్టిసెస్ ఇచ్చేసి k వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఎగ్జాంపుల్ గా ఈ మోడల్ 2 వర్టిసెస్ ఇచ్చి సెంట్రాయిడ్ ఇచ్చి థర్డ్ వర్టిసెస్ ఏం కనుక్కోమంటాడు. వాడే 3 వర్టిసెస్ ఇచ్చి ఓ వర్టిసెస్ లో ఒక పాయింట్ ఎగరగొట్టాడు, k వాల్యూ కనుక్కోమంటున్నాడు. దాన్ని చూడండి. దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. సెంట్రాయిడ్ ఫార్ములా మనకి x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఇది చేసుకోవచ్చు, అది అవసరం లేదు, చాలా లెంతీ ప్రాసెస్. మనం డైరెక్ట్ షార్ట్ కట్ ఏ విధంగా చేయాలో చెప్తా చూడన్నా. ఇప్పుడు వచ్చేసి షార్ట్ కట్ వచ్చేసి నాన్న, సెంట్రాయిడ్ వచ్చేసి ట్రయాంగిల్ లో సెంట్రాయిడ్ వచ్చేసి మనకి 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది అన్న. 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది కాబట్టి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది అన్న, ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది, 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఒక ట్రయాంగిల్ ని మీడియన్ అనేది సెంట్రాయిడ్ అనేది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ మిడిల్ లో సెంట్రాయిడ్ ఇచ్చిన సెంట్రాయిడ్ పాయింట్ ఇచ్చినాడు k, -1 అని. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే 3 ఈక్వల్ పార్ట్స్ గా అవుతుంది కాబట్టి *3 చేస్తున్నాను. *3 చేసినప్పుడు వచ్చేసి ఏమవుతుంది, 3k, -1 × 3 ఏమైతుందన్న -3. ఇప్పుడు ఈ వాల్యూ రాసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నాన్న చూడండి, ఈ
వర్టిసెస్ ని మనం ప్లస్ చేసి ఈ సెంట్రాయిడ్ లో సబ్ట్రాక్షన్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. బాగా చెప్తున్నా చూడండి అన్న, ఈ వర్టిసెస్ ని యాడ్ చేసి సెంట్రాయిడ్ లో సబ్ట్రాక్షన్ చేస్తే థర్డ్ వర్టిసెస్ వస్తుంది. కావాల్సిందే చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ ఎంత ఉంది సెంట్రాయిడ్ 3k ఉంది. దాంట్లో నుంచి దేని సబ్ట్రాక్షన్ చేయాలా? దీనికి సబ్ట్రాక్షన్ చేయాలా? ఇవి అడిషన్ చేద్దాం. ఫస్ట్ -7 + 3 ఎంతనా? -7 + 3 ఎంతనా? -4 ఏనా? -4 -7 + 3 -4 ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు అన్న? వాడే 10 ఇచ్చినాడు. కాబట్టి 3k మైనస్ ఏమైతుందన్న? +4 ఈక్వల్ టు 10. ఇప్పుడు నీకు 3k ఈక్వల్ టు ఈ +4 రాసేపోతే ఏమైతుందన్న? -4 అవుతుంది. 3k ఈక్వల్ టు 10 లో 4 పోతే ఎంతనా? 6. 3 1 జా 3 2 జా. k వాల్యూ ఎంతనా? 2. k వాల్యూ ఎంత? 2. మన k వాల్యూ కదా కనుక్కోమనేది. k వాల్యూ డైరెక్ట్ ఆన్సర్ 2 వచ్చింది. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇక్కడ వచ్చేసి సెంట్రాయిడ్ ఏదైతే పాయింట్స్ ఇచ్చింటాడో సెంట్రాయిడ్ పాయింట్స్ ఏవైతే ఇచ్చింటాడో దాన్ని ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 ఎందుకు చేయాలి సార్ అంటే అక్కడ 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అది కూడా ఇంపార్టెంట్. ఎన్నో ఎగ్జామ్స్ లో అడిగాడు. సెంట్రాయిడ్ అనేది ట్రయాంగిల్ లో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటాడు అనమాట. 2:1 రేషియోలో. కాబట్టి టోటల్ 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇంటూ 3 చేసుకోవాలి. ఫస్ట్ 3k ఉంది ఇక్కడ, k ఇంటూ 3 3k -1 ఇంటూ 3 ఎంత అవుతుందన్న? -3. ఈ పాయింట్స్ వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ లో నుంచి దేన్ని తీసేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి తీసేయాలి. ఇక్కడ ఏముందన్నా? 3k ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తున్నా. దేని సబ్ట్రాక్షన్ చేస్తున్నా? ఈ రెండు పాయింట్స్ ని -7 + 3 ఎంతనన్నా? -4 వస్తుంది. మైనస్ ఏమైతుంది? +4 అవుతుంది. ఈక్వల్ టు ఆ వాల్యూ ఎంత వచ్చింది అన్న? 10 ఇచ్చేసినాడు వాడే. ఇప్పుడు చూడండి అన్న, 3k ఉంది, +4 రాసేటపోతే -4 అయింది. 3k ఈక్వల్ టు 6. k వాల్యూ ఎంత? 2. నాన్న వినండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది అన్న? -3 ఉంది. అదే k వాల్యూ ఇక్కడ కూడా వస్తుందో లేదో సబ్ట్రాక్ట్ చూడండి. -3 ఉంది ఇక్కడ ఏముంది? సెంట్రాయిడ్ వాల్యూ -3 ఉంది. -3 ఇక్కడ ఏం చేయాలా? ఈ రెండింటిని ప్లస్ చేయాలా? ఈ రెండింటిని ప్లస్ చేస్తే -5 + 4 -5 + 4 వస్తే ఏమొస్తుంది అన్న? -1 వస్తుంది. -1 ఈక్వల్ టు అక్కడ వాల్యూ ఏముంది అన్న? -k ఉంది. ఈక్వల్ టు అక్కడ వాల్యూ ఏముంది? -k ఉంది. -3 ఉంది. +1 అవుతుంది. -k నాన్న -3 లో నుంచి +1 పోతే ఎంత అన్న? -2 ఈక్వల్ టు -k. మైనస్ క్యాన్సిల్. k వాల్యూ ఎంత వచ్చింది అన్న? 2. ఇక్కడ k వాల్యూ 2 వచ్చింది. ఇక్కడ k వాల్యూ 2 వచ్చింది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ k వాల్యూ ఎంత అన్న? 2. ఒకటి చెక్ చేస్తే చాలు అన్న, రెండు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒకటి చెక్ చేస్తే ఈ రెండిట్లో ఇదైనా చేసుకో నువ్వు. ఏదో ఒకటి k వాల్యూ వచ్చిందంటే k వాల్యూ ఇక్కడ సేమ్ ఉంటుంది కదన్న. కాబట్టి ఏదో ఒకటి చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. జస్ట్ 5 సెకండ్స్ ఆన్సర్ అంతే. ఇది నీకు ఐడియా ఉండాలి. ఈ సెంట్రాయిడ్ లో నుంచి దీన్ని సమ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది అనేది నీకు ఐడియా ఉంటే చాలు నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఇఫ్ ఆల్ఫా గామా బీటా గామా ఆర్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. అన్న క్యూబిక్ పాలినామియల్ ఏమి ఇచ్చినాడంటే 2x³ + x² - 13x + 6 ఇచ్చినాడు అన్న. క్యూబిక్ పాలినామియల్ మనకి ఏ ఫామ్ లో ఉంటుంది అన్న? ax³ + bx² + cx + d = 0. ఈ ఫామ్ లో ఉంటుంది అన్న క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ ఈ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంతైతే ఉంటుందో అన్ని జీరోస్ ఉంటాయని చెప్తాం. వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉందన్న? మనకి 3 ఉంటుంది. కాబట్టి 3 జీరోస్ వస్తాయి మనకి. ఆ 3 జీరోస్ ఏమి ఇచ్చినాడు? ఆల్ఫా 1, బీటా 1, గామా 1. ఆల్రెడీ మనకి వాడే ఇచ్చేసినాడు. ఆల్ఫా బీటా గామా అనేది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్ అని. నెక్స్ట్ ఏం కనుక్కోమంటారు అన్న? వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా గామా అంటున్నాడు. అంటే ఆల్ఫా బీటా గామా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కదన్నా. ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ క్యూబిక్ పాలినామియల్ కి ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కి మనం ఏం తీసుకుంటామంటే -d/a. d వాల్యూ d ప్లేస్ ఏముంది అన్న? d ప్లేస్ ఏముంది? 6 ఉంది. ఇక్కడ ముందర మైనస్ ఉంది. d వాల్యూ 6 ఉంది. బై a వాల్యూ ఏముంది అన్న? 2 ఉంది. 2 ఉంది కాబట్టి 2 1 జా 2 3 జా. ఇక్కడ ఏముంది అన్న? మైనస్ ఉంది కాబట్టి -3 ఆన్సర్. -3 ఎక్కడ ఉంది మనకి? -3 ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా విను. క్యూబిక్ పాలినామియల్ ఏ ఫామ్ లో ఉంటుందంటే ax³ + bx² + cx + d = 0. మనకి
పాలినామియల్ అనేది క్యూబిక్ పాలినామియల్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వేరియబుల్ యొక్క పవర్ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. దానికి జీరోస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ జీరో ఎన్ని వస్తాయంటే క్యూబిక్ పాలినామియల్ కి 3 వస్తాయన్న. జీరోస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆల్ఫా బీటా గామా. వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ఆల్ఫా బీటా గామా వాల్యూ కనుక్కోమంటున్నాడు. అంటే ఇంటూస్ చేసినాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఇంటూ అని అడుగుతున్నాడు. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఆల్ఫా బీటా గామా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏమొస్తున్నాడు మనకి? మైనస్ డి బై ఏ. డి వాల్యూ ప్లేస్ ఏముందండి? 6 ఉంది. ఇక్కడ మైనస్ ఉంది, 6 పెట్టుకున్నా బై ఏ వాల్యూ ఎంత ఉందండి? 2 ఉంది. 2 టేబుల్ లో 6 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 ఆన్సర్. -3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్ అన్నాడు. నానా ఈ ఫిగర్ లో వచ్చేసి మనకి ఈ ఫిగర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయంటున్నాడు. నానా మనకి పారాబోలా షేప్ ఉంది కదా. పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ వద్ద టచ్ చేసిందో అన్ని జీరోస్ వస్తాయి మనకి. ఎక్కడన్నా పారాబోలా ఎక్స్ యాక్సిస్ ని మనకి ఎక్కడన్నా టచ్ చేస్తుందన్నా ఎక్స్ యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర కూడా టచ్ చేయడం లే. మనకు వై యాక్సిస్ ని టచ్ చేసినా కూడా మనకు జీరోస్ రావు. మనకు ఓన్లీ జీరోస్ వచ్చేది పారాబోలా ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ వద్ద టచ్ చేస్తే అన్ని జీరోస్ వస్తాయి మనకి. కాబట్టి అసలు ఒక పాయింట్ దగ్గర కూడా టచ్ చేయలేదు. కాబట్టి ఈ ఫిగర్ లో మనకి ఎన్ని జీరోస్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయన్నా? 0 ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా విను. పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్ దగ్గర టచ్ చేస్తే మనకు అన్ని జీరోస్ వస్తాయి. ఈ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర టచ్ చేయలేదు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 0. నెక్స్ట్ క్వశ్చన్, the pair of linear equations x plus 2y minus 5 equal to 0 and 3x plus 12y minus 10 equal to 0 అన్నాడు. నో సొల్యూషన్ ఆ, 2 సొల్యూషన్స్ ఆ, లేదంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి యూనిక్ సొల్యూషన్ ఆ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు జస్ట్ a1/a2 b1/b2 అలాంటివి వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఉంటే టైం టేకను. డైరెక్ట్ ఆన్సర్ ఎలా చేయాలంటే x plus 2y minus 5 equal to 0, 3x plus 12y minus 10 equal to 0. ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంటుంది. 1 కి ఎన్ని టైమ్స్ ఉంది? ఇంటూ 3 టైమ్స్ ఉంది. ఇది 2 ఉంది. ఇక్కడ 12 అంటే ఎన్ని టైమ్స్ ఉంది? 6 టైమ్స్ ఉంది. పైన ఏమో 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 6 టైమ్స్ ఉంది. కాబట్టి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. దాన్ని చూడండి, 1 కి ఇది 3 టైమ్స్ ఉంది ఇంటూ 3, ఇది 2 కి ఇది 6 టైమ్స్ ఉంది. అక్కడ ఏమో 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 6 టైమ్స్ ఉంది. కాబట్టి a1 నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఆన్సర్ ఎంత మనకి? యూనిక్ సొల్యూషన్. అదే మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వస్తే మనకి నో సొల్యూషన్. అదే మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 వచ్చిందంటే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్. నువ్వు డైరెక్ట్ అవన్నీ వాల్యూస్ అన్ని వేసుకొని సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముంది? 1 ఉంది, 3 ఉంది, 3 టైమ్స్ ఇంటూ అయింది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 12 అయింది, 6 టైమ్స్ ఇంటూ అయింది. అక్కడేమో ఇంటూ 3 అయింది, ఇక్కడేమో ఇంటూ 6 అయింది. కాబట్టి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. డైరెక్ట్ ఆన్సర్, యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, in an arithmetic progression 25th term is 70 more than the 15th term. The common difference is అన్నా. అంటే ఒక ఏపీ సిరీస్ ఉందంట. 15th టర్మ్ 25th టర్మ్ ఇచ్చాడు. 15th టర్మ్ 25th టర్మ్ ఇచ్చి ఈ 15th టర్మ్ కన్నా ఎంత ఎక్కువ ఉంటుందన్న? ఎంత ఎక్కువ ఉంటుందంట? 70 ఎక్కువ ఉంటుందంట. 70 ఎక్కువ ఉంటుందంట 25th టర్మ్. దాని ఫార్ములాస్ ఏమి వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ షార్ట్ కట్. 25 లో నుంచి 15 తీసేనంట. 25th టర్మ్ లో నుంచి 15 తీసేస్తే ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 10 గ్యాప్స్ ఉన్నాయి. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 10 గ్యాప్స్ ఉన్నాయి. 10 గ్యాప్స్ సమ్ ఎంత ఇచ్చినాడు అన్న? 10 గ్యాప్స్ సమ్ ఎంత ఇచ్చినాడు? 10 గ్యాప్స్ ఇది సమ్మే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ 70 ఉందంటే టోటల్ డిఫరెన్స్ 70 ఉందంటే సమ్ ఎంత అవుతుంది? డిఫరెన్స్ 70. సమ్ టోటల్ డిఫరెన్స్ సమ్ ఎంత? 70. 0 0 క్యాన్సిల్. 1 గ్యాప్ వాల్యూ ఎంత అన్న? 7. 1 గ్యాప్ వాల్యూ ఎంత? 7. నన్ను మళ్ళీ చెప్తున్నా విను. 15th టర్మ్ కన్నా 25th టర్మ్ అనేది 70 ఎక్కువ ఉంది. మోర్ దాన్ 70 అంటున్నాడు. కాబట్టి 25th లో నుంచి 15 తీసేస్తే 10 వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? మనకి 10 గ్యాప్స్ ఉన్నాయి. టోటల్ 10 గ్యాప్స్ సమ్మే కదా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాపే కదా. ఈ టోటల్ 70 అనేది అంటే టోటల్ గ్యాప్ సమ్ ఎంత? 70. టోటల్ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 గ్యాప్స్ 70 అయితే 1 గ్యాప్ ఎంత? 7. 7 ఈజ్ ఫైనల్ ఆన్సర్.